మిత్రులారా, టేబుల్ని జాగ్రత్తగా గమనించండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీ వద్ద ఉంచుకోండి. మిత్రులారా, ఇప్పుడు టేబుల్లోని 5వ వాక్యం గురించి తెలుసుకోబోతున్నాం. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన టేబుల్లోని 5వ వాక్యం చూద్దాం. ఉత్తరములు ఆమె చేత వ్రాయబడును. ఉత్తరములు ఆమె చేత వ్రాయబడును. ఈ వాక్యానికి ఆంగ్లానువాదం చేసేందుకు ముందుగా ఈ వాక్యము ఏ టెన్స్కి మరియు ఏ వాయిస్కి చెందిందో తెలుసుకోవాలి. ఈ వాక్యాన్ని పరిశీలించినట్లయితే వ్రాయబడును అని ఉంది. వ్రాయబడెను అంటే పాస్ట్ టెన్స్, తర్వాత వ్రాయబడుతుంది అంటే ఫ్యూచర్ టెన్స్ అయ్యేది. ఈ రెండు కాదు కాబట్టి ఇది ప్రజెంట్ టెన్స్, దట్టు అలవాటుగా చేసే పని అని అర్థం అవుతుంది వ్రాయబడును అంటే. కనుక ఇది సింపుల్ ప్రజెంట్ అని మనకి తెలుస్తుంది. అలాగే తెలుగు గ్రామర్లో బడు ధాతు అంటే వ్రాయబడు, చెప్పబడు, అడగబడు ఇలా అన్నమాట. ఇలా బడు ధాతు ఉంటే అది కర్మణి వాక్యంగా గుర్తించాలి. కర్మణి వాక్యము అంటే ఇంగ్లీష్లో ప్యాసివ్ వాయిస్, కర్తరి వాక్యము అంటే యాక్టివ్ వాయిస్ అన్నమాట. అలాగే ఇక్కడ చేత అని ఉంది చూడండి. చేత, వలన అంటే బై అని ప్రిపోజిషన్. చిన్నప్పుడు మీరు చదువుకున్నారు కదా, డుమువులు ప్రథమ విభక్తి, చేతంజేన్ తోడంతోన్, వలనన్ కంటెన్ పట్టి, అవే ప్రిపోజిషన్స్ అంటే. ఈ బై అనే ప్రిపోజిషన్ కూడా దీనిలో వచ్చింది కాబట్టి కొంతవరకు ఇది ప్యాసివ్ వాయిస్గా మనం గుర్తించవచ్చు. అలాగే ఇక్కడ నిజమైన ఆబ్జెక్ట్ ఉత్తరములు సబ్జెక్ట్ స్థానంలో కొనసాగుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ స్థానంలో ఉత్తరములు అని ఉంది, కానీ నిజానికి ఇక్కడ మెయిన్ సబ్జెక్టు ఆమె అయి ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చినప్పుడే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉత్తరములు అనే న్యూ సబ్జెక్టుతో, అంటే ఇది నిజమైన సబ్జెక్టు కాదు, ఆబ్జెక్ట్ సబ్జెక్టుగా రాయబడినటువంటి న్యూ సబ్జెక్టు. ఈ విధంగా ఈ ఉత్తరములు అనేటటువంటి న్యూ సబ్జెక్టుతో ఈ వాక్యం ప్రారంభమైంది కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్గా మనం భావించాలి. ఇప్పుడు ఈ వాక్యము సింపుల్ ప్రెజెంటు మరియు ప్యాసివ్ వాయిస్ అని తెలిసింది కాబట్టి మనం ఆ ప్రాసెస్లో ఆంగ్ల అనువాదం చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉత్తరములు ఆమె చేత వ్రాయబడును. ఉత్తరములు ఆమె చేత వ్రాయబడును అనేటటువంటి తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లోకి మార్చే ప్రయత్నంలో మొదటి భాగంగా పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ని మనం చూద్దాం. ఉత్తరములు సబ్జెక్టు, ఆమె ఆబ్జెక్టు, వ్రాయబడును వెర్బ్. సబ్జెక్టు, ఆబ్జెక్టు, వెర్బ్. మనం రాయాల్సింది ఏంటి? ఎస్ఓవి కాదు కదా, ఎస్విఓ ఈ వరుసలో రాయాలి. సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు ఈ వరుసలో మనం రాయాల్సి ఉంటుంది. అలా రాద్దాం. లెటర్స్, వెర్బ్ వచ్చేసి రైట్, ఆబ్జెక్టు షీ. లెటర్స్ రైట్ షీ. ఇక్కడ ఆమె చేత బై షీ ఇంతవరకు ఓకే. తెలుగులో బడుధాతు వస్తే దాన్ని మనం కర్మని వాక్యం అని ఎలా అంటున్నామో, ఇంగ్లీష్లో బి ప్లస్
వెర్బ్ 3 ఉంటే అది ప్యాసివ్ వాయిస్. బీ ప్లస్ వెర్బ్ 3. ఇంతకు బి రూపాలు ఏంటి? ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్. ఇవన్నీ కూడా బి రూపాలు. ఇవన్నీ బి రూపాలు. వీటికి గనక వెర్బ్ 3 తోడైతే దాన్ని మనం ప్యాసివ్ వాయిస్గా మనం భావిస్తాం. సో ఇక్కడ వెర్బ్ 3 కాబట్టి రైట్ కాదు రావాల్సింది, రిటర్న్ రావాలి. WRITTEN, రిటర్న్. ఇక్కడ ఏం తీసుకున్నాం? ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్. దీంట్లో ఈజ్, యామ్, ఆర్ ఇంతవరకు మన ప్రజెంట్ టెన్స్ చెందినటువంటి. సో మన ప్రజెంట్ టెన్స్ చెందినటువంటి హెల్పింగ్ వెర్బ్ తీసుకోవాలి కాబట్టి ఈ మూడింట్లో ఒకటి తీసుకోవాలి. యామ్ అనేది ఐకి వస్తుంది, ఈజ్ అనేది సబ్జెక్ట్ కనుక సింగులర్ అయితే వస్తుంది, ఆర్ అనేది ప్లోరల్ అయితే వస్తుంది. సో లెటర్స్ అనేది ప్లోరల్ కాబట్టి ఇక్కడ ఆర్ రాయాలి. సో లెటర్స్ ఆర్ రిటన్ బై షీ. లెటర్స్ ఆర్ రిటన్ బై షీ. ఇక్కడ ఇంకొక చిన్న తప్పు ఉంది. ఇప్పుడు మనం ఒకటో స్థానంలో 2 ఉంటే దాని విలువ 2. అదే 10వ స్థానంలో ఉంటే దాని విలువ 20. 100వ స్థానంలో ఉంటే దాని విలువ 200. అట్లాగే స్థానాన్ని బట్టి దాని విలువ ఎలా మారుతుందో ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ స్థానంలో షీ పెట్టాము. ఇది సబ్జెక్టు కేసు అంటాం దీన్ని. సబ్జెక్టు కేసునే ఆబ్జెక్టు స్థానంలో పెట్టకూడదు. ఆబ్జెక్టు స్థానంలో ఆబ్జెక్టు కేసే ఉండాలి, సబ్జెక్టు స్థానంలో సబ్జెక్టు కేసే ఉండాలి. సో ఇక్కడ షీ కాదు ఉండాల్సింది, హర్ ఉండాలి. మన సబ్జెక్ట్స్ ఏమేంటి ఉన్నాయి? ఐ, వి, హీ, షీ, ఇట్, దే, 1 2 3 4 5 6. ఈ 6 సబ్జెక్ట్స్ ఐ, వి, హీ, షీ, ఇట్, ఇంకోటి యూ మర్చిపోయాం, యూ. అలాగే పేర్లు కూడా ఉంటాయి, రామ, కృష్ణ, ఇలా ఉంటాయి. ఐ అనేది సబ్జెక్టు కేసులో ఉన్నప్పుడు దాని ఆబ్జెక్ట్ కేసు మీ. వేకి యాజ్, హీకి హిమ్, షీకి హర్, ఇట్కి ఇట్టే ఉంటుంది, దేకి దెమ్, యూకి కూడా యూనే ఉంటుంది. రామ, కృష్ణ ఈ పేర్లు వచ్చినప్పుడు అవే ఉంటాయి. సో వీటిని మనం ఆబ్జెక్టివ్ కేసులు అంటాం, వీటిని మనం సబ్జెక్టివ్ కేసు అంటాం. సో ఇక్కడ షీ అనేది ఏ కేసు? మామూలుగా సబ్జెక్టివ్ కేసు. కానీ మనం రాసింది ఇక్కడ ఎలా రాసాం? ఆబ్జెక్ట్గా రాసాం కాబట్టి షీని హర్గా మార్చాలి. సో ఇప్పుడు టోటల్గా వాక్యం వచ్చేసి లెటర్స్ ఆర్ రిటన్ బై హర్. లెటర్స్ ఆర్ రిటన్ బై హర్. ఇది కరెక్ట్ వాక్యం. సో ఈ విధంగా మనం తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లోకి మార్చాలి. ఉత్తరములు ఆమె చేత వ్రాయబడును. లెటర్స్ ఆర్ రిటన్ బై హర్. ఓకే ఫ్రెండ్స్.